హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఆర్ ట్రేడర్. ఈరోజు నిఫ్టీ అయితే 1.5% వరకు మ్యాక్సిమం గ్యాప్ అప్ అయ్యి మంచిగా ర్యాలీ అయ్యింది. 24,540 వద్ద ట్రేడ్ అవుతుంది. అక్కడ నుంచి మ్యాక్సిమం ఇంత గ్యాప్ అప్ అయ్యింది కాబట్టి లాజిక్ వచ్చేసి ఏంటంటే 25,000 25,040 దగ్గర నుంచి రివర్స్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ఇవాళ పుట్ సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ గ్యాప్ అప్ అయింది మంచిగా, చాలామంది ప్రాఫిట్స్ అయితే బుక్ చేస్తారు. సో అందువల్ల నేను మార్కెట్ కొంచెం కిందకి పడవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫుడ్ సైడ్ అయితే ఆల్రెడీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో డబల్ టాప్ వచ్చి మంచిగా బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుంది. మన స్టాప్ లాస్ పాయింట్ చూసుకుని మన రిస్క్ రివార్డ్తో మంచిగా ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను 225 క్వాంటిటీతో. ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను, స్టాప్ లాస్ కూడా పెట్టేసుకున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి స్వింగ్ లో కింద పెట్టుకుంటాను నేను మ్యాక్సిమం, మీకు తెలిసిందే కదా. ఆర్డర్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. టార్గెట్ ర్యాండమ్గా ఒక టార్గెట్ పెట్టుకుందాం. మ్యాక్సిమం 3,000 రూపీస్ అలా మ్యాక్సిమంగా ర్యాండమ్ టార్గెట్ పెట్టుకున్నాను. మ్యాక్సిమం 3,000 టార్గెట్ పెట్టుకున్నాను అంటే 3,000 టార్గెట్ బుక్ చేస్తానని కాదు. నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే 1,000 రూపీస్ నాకు మ్యాక్సిమం ప్రాఫిట్ కనపడిన వెంటనే నేను నా స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ పైకి వచ్చేస్తాను. ఎందుకంటే నా టార్గెట్ 50K క్యాపిటల్కి మ్యాక్సిమం 10% ఈ మంత్ ఎండ్ చేయాలి. ఆల్మోస్ట్ నేను 50K క్యాపిటల్తో 10% అయితే గెయిన్ చేశాను. సో అందువల్ల నేను ఇంకా నా టార్గెట్ వచ్చేసి డేని ఎలాగైనా గ్రీన్లో క్లోజ్ చేయాలి. చూద్దాం ఈ డే గ్రీన్లో క్లోజ్ అవుతుందో రెడ్లో క్లోజ్ అవుతుందో. ఆర్డర్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి రీట్రేస్కి వస్తున్నప్పుడు ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. 400 300 అలాగైతే ప్రాఫిట్ నడుస్తుంది. నేనైతే స్టాప్ లాస్ని ట్రైల్ చేయడానికి రెడీగా ఉన్నాను. ₹1,000 క్రాస్ అయిన వెంటనే స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాను. టార్గెట్ మాక్సిమం తగ్గించేసాను, ₹2,000 దగ్గరికి మోడిఫై చేశాను. ఎంట్రీ మాత్రం పర్ఫెక్ట్ ఎంట్రీ అండి. ఈ ట్రేడ్ని ఇలా వదిలేసినా మనం డౌట్ పడక్కర్లేదు. కానీ మార్కెట్ ఎప్పుడు మన మార్కెట్ ఈజ్ ఎ సుప్రీం అండి. మనం ప్రెడిక్ట్ చేయగలం అంతవరకే, మార్కెట్తో ఫైట్ చేయలేము. అందుకే నా టార్గెట్ ఆల్రెడీ 50,000కి 10% అయిపోయింది కాబట్టి నేను మ్యాక్సిమం డేని గ్రీన్లో క్లోజ్ చేయడానికి చూస్తూ ఉంటాను. ఓకే గైస్, 700 500 అలా నడుస్తుంది. వెన్ ఎవర్ 1000 క్రాస్ నేనైతే నా స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాను. 500 800 అలా నడుస్తుంది. 500 800 అలా నడుస్తుంది. ఖచ్చితంగా అయితే ఒక మినిమం 100 పాయింట్స్ కిందకి రావాలండి మార్కెట్. నేనైతే రెడీగా ఉన్నా. ఒక మంచి గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయితే ఆ స్టాప్ లాస్ అక్కడ మోడిఫై చేసేస్తాను ఆ ఉన్న ప్లేస్కి. నేను ఇంత స్పీడ్గా ఉండడానికి కారణం నేను నా స్కాల్పర్ని అండి. నేను స్కాల్పింగ్ చేస్తాను, ఎక్కువసేపు మార్కెట్లో ఉండను. మ్యాక్సిమం నా టైం వచ్చేసి 10కి వస్తాను మార్కెట్లోకి. 10:30 ఆ టైంకి నేను మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఓకే, ఇక ఈ ట్రేడ్లో మనకు లాస్ ఉండదు. మ్యాక్సిమం స్టాప్ లాస్ 1,000 క్రాస్ అయింది కాబట్టి ₹1,000 ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోతాం, లేదంటే టార్గెట్. ఇక ఈ ట్రేడ్లో మనకు లాస్ ఉండదు ఫ్రెండ్స్. ఓకే, ఈ ట్రేడ్లో అయితే ₹1,000 క్రాస్ అయింది. లేదు, ఈ పుట్ ఆప్షన్ ఇంకా పైకి వెళ్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. చిన్న స్టాప్ లాస్తో ఇంకో ట్రేడ్ని అయితే ప్లాన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు కనిపిస్తుంది కదా 142 దగ్గర మళ్ళీ 225 క్వాంటిటీతో ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. చిన్న స్టాప్ లాస్ ఇది. ఈ ట్రేడ్లో ₹1,000 లాస్ అలా పెట్టాను. దీంట్లో కూడా సేమ్ ఫ్రెండ్స్, మళ్ళీ ₹1,000 కనుక క్రాస్ అయితే ఈ ట్రేడ్లో నుంచి నేను స్టాప్ లాస్ని ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఎంట్రీ అయితే రాలేదు, ఎందుకంటే ఈ మార్కెట్ కానీ మ్యాక్సిమం ఒక 100 పాయింట్స్ అయినా పడుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 100 కాకపోయినా మినిమం 50 పాయింట్స్ అయినా కరెక్షన్కి రావాలి. ఎందుకంటే అంత లాజిక్ ఏంటంటే మ్యాక్సిమం మీకు 1.3% అంత గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత
మ్యాక్సిమం కనీసం ఒక 100 పాయింట్స్ అయినా కిందకు వస్తేనే మళ్ళీ బ్యాక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మనకైతే ఎంట్రీ రాలేదు. వెయిట్. ఎంట్రీ రాలేదని కంగారు పడకూడదు ఫ్రెండ్స్. ఎంట్రీ వచ్చినప్పుడే తీసుకోవాలి మన స్టాప్ లాస్ని చూసుకొని. లేదు మనకి ఎంట్రీ రావట్లేదు అని చెప్పి మనం కంగారు పడి ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకుంటే మన రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఉండదు. ఓ, కొంచెం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా, మనం ఇక్కడ కొనేద్దాం, ఇక్కడ నుంచి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసేద్దాం అనిపిస్తుంది. మనం వెయిట్ చేసే మన ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మ్యాక్సిమం మన మార్కెట్కి ముందే ప్రిపేర్ అయిపోవాలి. ఎంత స్టాప్ లాస్ మార్కెట్కి వాళ్ళ మనం ఎంత ఇవ్వాలి అని ముందే ఫిక్స్ అయిపోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, నాకు ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్లో 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను. కుదిరితే ఈ ట్రేడ్లో ఆ 1000 రూపీస్ నాకు పోతుంది. డే అయితే గ్రీన్లో క్లోజ్ అవుతుంది. నేను యాక్చువల్గా సెకండ్ ట్రేడ్ అయితే మ్యాక్సిమం వెయ్యను. ఈరోజు మ్యాక్సిమం ఏంటంటే ఖచ్చితంగా పుట్ ఆప్షన్ పెరుగుతుందని నమ్మకం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎంట్రీ అయితే రాలేదు. ఏదైనా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే రోజు వీడియో పెట్టడానికి మ్యాక్సిమం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కనుక చేస్తే రోజు వీడియో పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదో ఒకటి మీ వీడియో చూస్తున్నప్పుడు మ్యాక్సిమం ఏదో ఒకటి మీరు నేర్చుకోగలరు. నేను మ్యాక్సిమం యూట్యూబ్ వీడియోస్ చూసే నేర్చుకున్నాను. బయట కూడా కొన్ని కోర్సులు నేర్చుకున్నానులేండి. కానీ ఆ కోర్సుల కన్నా మన ఓన్గా మన మెయిన్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. నాలెడ్జ్ కూడా ఎక్కువ వస్తుంది. ఆ టార్గెట్ డైలీ వచ్చేసి 1 ట్రేడేనండి. వాళ్ళ ఎందుకో ఓవర్ ట్రేడ్ అని కాదు కానీ వాళ్ళ పుట్ ఆప్షన్ అయితే బాగా పెరుగుతుందని నమ్మకంతో ఇంకో ట్రేడ్ వేయాల్సి వచ్చింది. కాల్ అయితే మంచి కాల్ అయిపోతుందండి. 24,500 నుంచి బాగా షార్ట్ చేస్తున్నారు కాల్ని. ఒకవేళ మీకు ల్యాగ్ అనిపిస్తే 2x స్పీడ్లో పెట్టి చూడండి. ఎందుకంటే ఎంట్రీ రావడం లేట్ అవుతుంది. ఆ ఎంట్రీ ఒకవేళ రాలేదు, చూడడం మీకు ఇబ్బంది అయితే కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి, పర్లేదు ఫ్రెండ్స్. వీడియోని అయితే మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే ఏంటంటే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇంకా ఎంట్రీ అయితే రాలేదు. ఓ ఓ ఓకే ఓకే, ఎంట్రీ అయితే వచ్చేసింది గాయస్. ఇప్పుడు మనకి మన స్టాప్ లాస్ వచ్చేసి 900 పెట్టాను కదా, మీకు చెప్పాను కదా. ఒకవేళ వచ్చిన డబ్బులు పోతాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకైతే డే అయితే రెడ్లో క్లోజ్ అవ్వదు, గ్రీన్లోనే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ట్రేడ్లో వచ్చింది 1000 రూపీస్, దీంట్లో మనం రిస్క్ చేసింది 900, ఒక 100 రూపీస్ ప్రాఫిట్సే ఉంటుంది. ఛార్జెస్ యూజ్ అవుతాయి. లేదంటే ఒక 2000 రూపీస్ క్రాస్ అయితే స్టాప్ లాస్ని ట్రైల్ చేసేస్తాను. 2000 రూపీస్ అయితే స్టాప్ లాస్ని ట్రైల్ చేసేస్తాను, లేకపోతే డైరెక్ట్గా ట్రేడ్ని క్లోజ్ చేసేస్తాను గైస్. చాలా స్పీడ్ ఉండాలి ఆప్షన్ స్కాల్పర్ అయితే మాత్రం. స్కాల్పర్ అయినా మనం ఏది చేసినా మెయిన్ మనం స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేయకూడదు. స్టాప్ లాస్ మినిమం మెయింటైన్ చేయాలి. కొంతమందికి నాకు తెలిసి ఈ పాటికి స్టాప్ లాస్ కూడా పెట్టడం రాదు. ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్, నా స్టాప్ లాస్ కాదు, ఆర్డర్ నేను క్లోజ్ అయితే చేశాను. ఎందుకంటే 2400 ప్రాఫిట్ రెండు ట్రేడ్లకి కలిపి. చాలు ఫ్రెండ్స్, ఎక్కువ పర్సంటేజ్ తీసాం. ఈ రోజుకి ఇంతే చాలు.
ఇంకా ఈరోజు మరి ఎటువంటి ట్రేడ్ చేయను. నేను మా ట్రేడింగ్ సెటప్‌ని మొత్తాన్ని క్లోజ్ చేసి నాకు వేరే వర్క్ ఉందండి. ఆ వర్క్ అయితే నేను చేసుకుంటాను. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఈ పుట్ ఆప్షన్ అయితే బాగా పెరుగుతదండి. నాకైతే ఇంకా అంత టైం నేను ఉండను మార్కెట్‌లో. ఉంటే మళ్ళీ ఏదైనా అవ్వచ్చు మార్కెట్‌లో. మనకి ఇవాళ అయితే రూ. 2000 రూ. 2400 అయితే ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఇంకా దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ రేపు మరొక వీడియోతో రేపు కలుద్దాం.